హాయ్ ఫ్రెండ్స్, ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుందంటే అన్ని సమస్యలు నా చుట్టూనే ఉన్నాయా, అసలు సమస్యలకు పరిష్కారం ఉంటుందా? ఇలాంటి ఆలోచనలతో నేను బ్లాక్ అయిపోతూ ఉంటాను. నేనే కాదు, చాలామంది ఇలాంటిది అనుభవిస్తూ ఉంటారు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక తెగ టెన్షన్ పడిపోతుంటాం. కానీ జాగ్రత్తగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అదెలా అనేది ఈ వీడియో సారాంశం. ఎంత పెద్ద సమస్య వచ్చినా, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, అనుకున్నది ఎలా సాధించాలి? మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనం, పరువు, పలుకుబడి, గొప్ప పేరు, ఇలా ఏది సంపాదించుకోవాలనుకున్నా మనం ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మీకు ఒక కథ చెబుతాను. ఒక నగరంలో ఒక పెద్ద ధనవంతుడు నివసిస్తున్నాడు. అతని దగ్గర లెక్కలేనంత డబ్బుంది, అన్ని రకాల సౌకర్యాలున్నాయి. అందుకే అత్యంత ప్రభావశాలి లిస్టులో ఉన్నాడు, అత్యంత ధనవంతుల లిస్టులో ఉన్నాడు. కానీ అతని జీవితంలోకి ఒక రోజు ఎలా వచ్చిందంటే అతన్ని అది పూర్తిగా మార్చేసింది. ఎప్పుడూ అతను ఎంతో గొప్పగా జీవించేవాడు. కానీ ఆ రోజు అతని కళ్లల్లో నీళ్లు, నిరుత్సాహం, నీరసం ఆవహించాయి. సమస్య వచ్చినప్పుడు అది చాలా చిన్నదే అనుకున్నాడు, కొన్ని రోజుల్లో తగ్గిపోతుందనుకున్నాడు. కానీ అది రోజు రోజుకు పెరిగి పెద్దదైంది. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైంది. డాక్టర్లు ఎంతోమంది వచ్చి చూశారు, కానీ ఏ డాక్టర్ కూడా అతన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఎన్నో మందులు వాడారు, కానీ ఫలితం శూన్యం. ఇక చేసేదేం లేక అతను ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. అలాగే వెళ్ళాడు కూడా. అక్కడున్న పెద్ద పెద్ద డాక్టర్స్ని కూడా సంప్రదించాడు. అయితే ఒకరోజు ఒక డాక్టర్ ధనవంతుణ్ణి అలా తదేకంగా కళ్ళల్లోకి చూసి ఇలా అన్నాడు, నేనెప్పుడూ నా జీవితంలో ఇలాంటి కేసు చూడలేదు అన్నాడు. అప్పుడు ధనవంతుడు, డాక్టర్, నా కళ్ళు చాలా ఎరుపెక్కిపోయాయి కదా, ఇవి ఎప్పటికీ ఇంకా తగ్గవా అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్, మీ కళ్ళల్లో ఎనర్జీ ఉంది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అలా కాకుండా ఆ కళ్ళ రంగు పచ్చ రంగులో మారితే కళ్ళు మండిపోతాయి, ఆ తర్వాత నెమ్మదిగా మీ చూపు పోతుందని చెప్పాడు. ఇది విన్న ధనవంతుడు షాక్ అవుతాడు. అప్పుడు డాక్టర్తో, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని అడిగాడు. దీనికి మందులున్నాయా అంటే అప్పుడు డాక్టర్ అంటాడు, లేవు, కానీ నువ్వు నీ కళ్ళను కాపాడుకోవాలంటే ఎప్పుడూ పచ్చ రంగుల్ని ఎక్కువగా చూడాలి అని అంటాడు. అది విన్న ధనవంతుడు చాలా ఫీల్ అయిపోతాడు. అప్పుడు అతను ఏం ఆలోచించాలంటే అతను బతకాలంటే, తన కంటి చూపు పోకుండా ఉండాలంటే తన చుట్టూ అంతా పచ్చ రంగులు ఉండాలి అనుకున్నాడు. వెంటనే పెయింటర్ని పిలిచి ఇంటి మొత్తానికి గ్రీన్ కలర్ వేయించాడు. అలాగే ఇంటిలో ఫర్నిచర్ అంతా గ్రీన్లోకి మార్పించాడు. ఇంటినే కాదు, అతను బయటకు వెళ్ళినా కూడా మొత్తం అంతా గ్రీన్. ఇక ఆఖరికి తన ఆఫీస్ని కూడా మార్చేశాడు. ప్రతి వస్తువు ఇప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంది. కానీ కొన్నింటిని మాత్రం అతను మార్చలేకపోతాడు. అవి ఏంటి అంటే ఆకాశం రంగు, నీళ్ల రంగు, వండిన ఆహారం, అలాగే తన ఊరిలో ఉన్న ప్రజల బట్టలు. వీటిని అతను మార్చలేకపోతాడు. ఒకరోజు ఒక యువకుడు సాధారణ బట్టలు వేసుకుని రోడ్డుపై వెళుతూ ఉంటాడు. అప్పుడు అతను రోడ్డు, అలాగే పక్కన ఉన్న షాపులు, ఇలా ప్రతిదీ గ్రీన్ రంగులో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు ఉన్న చోటుకు వచ్చి అడుగుతాడు. ఇదంతా ఒక ధనవంతుడు వల్ల అయింది. ఎందుకంటే అతను ఆకుపచ్చ రంగు మాత్రమే చూడాలి, లేదంటే అతని కళ్ళు మాడి మసైపోతాయని చెప్పబడింది. ఊళ్లను గ్రీన్ రంగులోకి మార్చేశాడు అని చెబుతారు. అప్పుడు అతను, ఇది పెద్ద సమస్య కాదు, కానీ అతను దీన్ని పెద్ద సమస్యగా తీసుకున్నాడు. ఇలా ఆలోచించకుండా ఆ ధనవంతుడు ఇంటి దగ్గరకు వస్తాడు ఆ యువకుడు. అప్పుడు ఆ ధనవంతుడి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళతాడు. అప్పుడు ఆ యువకుడు, నేను మీకు సాయం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. మీ దగ్గరున్న సమస్యను పరిష్కరిద్దాం అంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు, చెప్పు, నాకు ఏ విధమైన సలహా ఇవ్వగలవు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు, మీ సమస్య వల్ల ఇల్లు, ఊరు, వీధులు ఇలా ఆకుపచ్చగా మార్చారు, కానీ మీరు ఒక్క గ్రీన్ రంగులో ఉన్న కళ్ళజోడును కొనుక్కుంటే సరిపోతుంది కదా అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, అవును కదా, ఇది నిజమే, అయినా నేను ఎంత మూర్ఖుణ్ణి, అంత గ్రీన్ రంగులోకి మార్చేశాను, కానీ నేను గ్రీన్ కళ్ళజోడు కొనుక్కోలేకపోయాను అంటాడు. ఈ కథలో ఆ ధనవంతుడు చేసిన తప్పును గుర్తిస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని టెన్షన్తో పరిష్కరించకూడదు. అలాంటి వాతావరణం ఎదురైనప్పుడు ఖచ్చితంగా అవసరమైన ఒక పరిష్కారాన్ని వెతుక్కోవాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాదంటే ఆ పరిష్కారం దొరకాలంటే ఆ సమస్యను చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి. ఒకేసారి వచ్చే చెత్త ఆలోచనలను కాకుండా ప్రశాంతంగా వచ్చే ఒక మంచి ఆలోచనను మాత్రమే ఫాలో అవ్వాలి. నా సమస్యకు ఎంత చిన్న పరిష్కారం ఉంది, కానీ నేను ఎంత పెద్ద పరిష్కారాన్ని వెతుకుతున్నాను. కాదు, ఇదంతా నేను పరిష్కారం అనుకోకూడదు, సమస్యకు సమస్యలనే వెతుక్కున్నానని చెప్పుకోవచ్చని ఆ ధనవంతుడు అనుకున్నాడు. నిజమే కదా మరి, ఒక చిన్న పరిష్కారం కోసం అన్ని సమస్యల్ని సృష్టించుకోవాలంటారా? అందుకే సమస్యలున్నాయి అని అనుకునేవారికి ఖచ్చితంగా ఓపిక, ప్రశాంతత అవసరం పడుతుంది. సమస్యల నుంచి పారిపోవాలనుకుంటే ఆ సమస్యలకు మరికొన్ని సమస్యలు యాడ్ అవుతాయి. ఒకవేళ వాటిని పట్టించుకోకుండా వదిలేయాలనుకున్నా కూడా అంతే, పరిష్కారం దొరకదు. అందుకే చాలా కూల్గా ఉండి ఏం చేస్తే ఈ సమస్యలు తీరుతాయి, దీని నుంచి బయటపడతాను అని ఆలోచించాలి. అప్పుడు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అది ధనవంతుడికైనా పేదవాడికైనా. కొందరు ఉంటారు, వాళ్ళు అయితే
ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు కనబడినా ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఆ సమస్యల గురించే చెప్పుకుంటారు. దానివల్ల సమస్యకు పరిష్కారం దొరకదు, కానీ ఏదో రిలాక్స్ అయిన ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. కానీ రిలాక్స్ అవ్వలేరు. అందుకే ఆ టైంలో మీకు మీరే అద్దం ముందు నిలబడి మాట్లాడుకోండి. ఏం చెప్పాలనుకుంటున్నారో అన్నీ ఆ అద్దానికి చెప్పండి. ఆ తర్వాత ఎవ్వరికీ చెప్పాలనిపించదు. అలాగే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒంటరిగా కూర్చోండి. మీకు వచ్చిన సమస్య ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది ఓసారి ఆలోచించండి. ఆ తర్వాత దానివల్ల ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమందికి నష్టం కలుగుతుంది ఆలోచించండి. ఆ తర్వాత వీటిని తగ్గించాలంటే నేను ఏం చెయ్యాలి అన్నది మీకే తెలుస్తుంది.